ఇది మరమరాల ఇడ్లీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా తేలిక ఫుడ్ ఇది, ఇట్టే అరిగిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరమరాల ఇడ్లీ తయారు చేసుకోపోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము మరమరాల ఇడ్లీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మరమరాలు 4 కప్పులు తీసుకున్నాను. 1/2 కప్పు ముడి బియ్యము, కొంచెం అల్లం తురిమినది, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం చెక్క ముక్కగా నూరుకున్నవి, ఒక 20 మిరియాలు, మీగడ కొంచెము, పెరుగు 1/2 కప్పు, క్యారెట్ 1/4 కప్పు, సాల్ట్ కొంచెము, కరివేపాకు, శనగపప్పు. చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక జార్ తీసుకొని ఇలాగా ఇవి నానబెట్టుకున్నవి బొరుగులు, ఇవి తర్వాత శనగపప్పు, ఈ రైసు మొత్తం వేసి మిక్సీకి పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకుందాము అండి. మిక్సీకి వేసినప్పుడు ఇలా గట్టిగా ఉన్నది కదా, ఇప్పుడు మనము కొంచెం పెరుగు వేసేసుకుందాము. పెరుగు వేసుకొని మెత్తగా పిండి రుబ్బుకుందాం. చూడండి, పిండిని చాలా మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పాన్ లాగా ఒకటి పెట్టుకొని నేను ఇక్కడ పచ్చి వెన్న వేసుకున్నానండి. ఈ పచ్చి వెన్నని మంచిగా కరిగిన తర్వాత మంచిగా ఇలాగా కరిగిన తర్వాత చిన్న చిన్నగా తురుముకున్న అల్లము, జీలకర్ర, ఆవాలు, మిరియాలు ఇవన్నీ వేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉందాము. ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. ఏ పప్పు కూడా ఇందులో మినపప్పు కూడా ఏమీ నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా మనము ఇడ్లీ తయారు చేసుకుంటున్నాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎవరైనా కూడా తినొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేద్దాము. కొంచెం ఒక 1 మినిట్ ఇలాగే కలియపెడుతూ ఉందాము అండి. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేద్దాము. కరివేపాకు కూడా వేసి మంచిగా ఇలాగా కొంచెంసేపు ఇలాగా కలియపెట్టినట్టు చేసి కరివేపాకు కూడా చిట్పట్టమన్నది కదా, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి మొత్తం మంచిగా కలియపెట్టుకుందాము. మంచిగా ఇలాగా కలియపెట్టుకున్నాము కదా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి సైడ్కి పెట్టుకుందాము. కలియపెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసాము. కొన్ని వాటర్ కూడా పోసాము కదా. మనము ఈ స్టవ్ బౌల్స్లో కొంచెం కొంచెంగా ఈ ఇడ్లీ బ్యాటర్ని పెట్టుకుందాము. చూడండి, ఇలా ఇడ్లీ బౌల్స్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ వాటర్ కూడా కొంచెం వేడయ్యాయి. ఇప్పుడు ఇందులో పెట్టేసి మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము. చూడండి, మరమరాల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకున్నాం కదా. అలాగే అల్లం చట్నీ పెట్టుకున్నాను, కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ కూడా చూడండి ఎంత స్మూత్గా ఎంత మంచిగా ఉన్నాయో. చాలా స్మూత్గా ఉంటాయండి.
చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎన్నో ఆరోగ్యాల ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.